లక్ష దాటితే టెండరే అంటూ ఒక వార్త అయితే వచ్చింది. ముఖ్యంగా పనులు పూర్తయిన నెలలోపై బిల్లులు, ఇక నాణ్యత లోపం ఉంటే నిలిపివేత, పంచాయతీలో కొత్త విధానానికి సర్కారు యోచిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సంబంధించిన వార్త ఇది. గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులకి దుర్వినియోగం అవుతున్నాయి. ముఖ్యంగా అంటే అక్కడ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు అంటే ఆ సంబంధించిన అంటే సర్పంచులు లేకపోతే వార్డు మెంబర్లు అక్కడ లోకల్గా ఉన్న నాయకులకు సంబంధించిన బంధువులకు వారికి సంబంధించిన వారికి ఆ పనులు అప్పగించడంతో నాణ్యత లేకుండానే అతి తక్కువ ఖర్చుతో ఆ పనులు పూర్తి చేసి ఎక్కువ మొత్తంలో వారు లాభాలు పొందుతున్నట్టుగా తెలియవస్తుంది. కాబట్టి ఇక నుంచి మినిమం అంటే ₹1,00,000 పైన దాటితే ఖచ్చితంగా వాటిపై చర్య తీసుకోవాలంటే నాణ్యత లోపం ఉంటే ఉండాలన్నట్టుగా కూడా అంటే ₹1,00,000 దాటితే ఖచ్చితంగా టెండర్ వేయాలంటే అన్నట్టుగా కూడా గవర్నమెంట్ యోచిస్తున్నట్టుగా కూడా మనకి తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా పనులు పూర్తయిన నెలలోపే బిల్లులు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక నాణ్యతలో లోపం ఉంటే పూర్తిగా అంటే నాణ్యతలో ఏ విధమైన లోపాలు ఉండవు కానీ ఆ కాంట్రాక్టర్కి అలాగే ఆ పనులకు సంబంధించిన బిల్లులు పూర్తిగా నిలిపివేయాలన్నట్టుగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల విధానాల్లో నమూనా మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. 1,00,000 విలువైన పనుల వరకే నామినేషన్, ఇక ఆ తర్వాత టెండర్లు నిర్వహించాలని భావిస్తుంది. స్థానికంగా ఎవరైనా పనులు చేసే అవకాశం కల్పించడంతో పాటు నాణ్యతకు పెద్దపీట వేయాలని యోచిస్తున్నట్టుగా కూడా మనకి తెలియవస్తుంది. ఇక బిల్లుల పెండింగ్ వంటి సమస్యల నివారణకు అనుగుణంగా కొత్త విధానాన్ని రూపొందిస్తుంది. ప్రస్తుతం పంచాయతీలో అభివృద్ధి పనుల్లో 5 లక్షల వరకు నామినేషన్ ప్రతిపాదన, అది దాటితే టెండర్లను పిలిచే విధానం కూడా ఉంది. ఇక నామినేషన్ పనులు అత్యధికంగా సర్పంచులు లేదా ఉప సర్పంచులు, వార్డు సభ్యులు లేదా వారి కుటుంబీకులు, బంధువులతో చేస్తున్నారు. దీనికి సంబంధించి టెండర్లకు సంబంధించిన పనులు ఎక్కువగా ప్రజాప్రతినిధులకు దక్కుతున్నాయి. ప్రజాప్రతినిధులే గుత్తేదారులుగా ఉండటం వల్ల చేపట్టిన పనుల నాణ్యత సరిగా లేక దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది నిజంగా కూడా వాస్తవమే. దీనిపై సరైన ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంటుంది. ముఖ్యంగా అంటే ఇట్లాంటి నిర్ణయాలతో ఆ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు కూడా అంటే అవి అధిక మొత్తంలో మంచి మార్గంలోనే ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా అంటే ఆ కాంట్రాక్టర్లు కానీ అదే ఆ పనులు తీసుకున్న వారు కానీ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటే పనులపై కాస్త శ్రద్ధ పెట్టి ఒక మంచి నాణ్యమైన పనులని ఆ గ్రామ పంచాయతీకి అందించే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా తెలంగాణ ప్రజలు అభినందిస్తున్నట్టుగా మనకి తెలియవస్తుంది. ఇక ఇది ముఖ్యంగా గ్రామ పంచాయతీ సంబంధించిన